హాయ్ ఫ్రెండ్స్, నేను గిరిధర్ రెడ్డి. ఫ్రెండ్స్, ఈరోజు మనము మాట్లాడే టాపిక్ వచ్చేసి మేక్ మై ట్రిప్ ఐసిఐసి బ్యాంక్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్. ఇది ఒక బ్లాక్ కార్డ్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ కార్డ్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మన కొత్త వీడియోలు మీ వరకు వచ్చి చేరుతాయి ఫ్రెండ్స్. కాబట్టి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. గట్టిగా ఒక గుద్దేయండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, దీనికి ఇది వచ్చేసి మేక్ మై ట్రిప్లో ఆల్రెడీ మనము ఒక నార్మల్ బేసిక్ కార్డు కోసం చేసాము. మన ఛానల్ ఉంది వీడియో. ఇది వచ్చేసి ఒక ప్రీమియం సెగ్మెంట్లో ఉంది. ప్రీమియంలో బేసిక్ లైన్లో ఉన్న కార్డు ఫ్రెండ్స్ ఇది. కాబట్టి ఈ కార్డు మనం తీసుకోవాలనుకుంటే ట్రావెల్స్ ఎక్కువ చేసేటట్టు ఉంటే మనము ఈ కార్డు తీసుకోవచ్చు. కాబట్టి మనము ఈ కార్డు కోసం అవేర్నెస్ చేద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ కార్డు వచ్చేసి ఎన్ఎఫ్సి సపోర్ట్తో కూడా వస్తుంది మనకి. ఇది వచ్చేసి వీసా సిగ్నేచర్ కార్డు ఫ్రెండ్స్. ఇది ఒక మంచి కార్డు ఫ్రెండ్స్. ఎందుకంటే వీసా అనేది వరల్డ్ మొత్తం ఉంది కాబట్టి మనకి ఎక్కడైనా సరే ఈ కార్డ్ని మనము యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే దీనికి జాయినింగ్ ఫీ ఉంది. జాయినింగ్ ఫీ వచ్చేసి మనకి ఇది 2500 ప్లస్ జిఎస్టీ ఉంది. అలాగే దీనికి రెన్యువల్ ఫీ ఏం లేదు ఫ్రెండ్స్, నీళ్ళు. ఇది ఒకటి చూడండి, ఇది ఒక బెస్ట్. ఎందుకంటే మనకి రివార్డ్ పాయింట్స్ కూడా మనకు ఉంటుంది దీంట్లో. వెల్కమ్ బెనిఫిట్ కింద మనకి మేక్ మై ట్రిప్ హాలిడే వౌచర్ వచ్చేసి మనకి 2500ది మేక్ మై ట్రిప్లో మనకి క్యాష్ బ్యాక్ అనేది ఇచ్చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం. ఎందుకంటే మన దగ్గర ఎంత తీసుకుంటున్నారో అంత ఇచ్చేస్తున్నారు. కాకపోతే దీంట్లో ఒక జిఎస్టీ అనేది మనకు ఉంది కదా, అది 99 రూపీస్. దాంట్లో జిఎస్టీ ఎంత ఉంటే అంత మనకి ఇది 2500 కాబట్టి దానికి తగ్గట్టు జిఎస్టీ ఉంటుంది. అది మాత్రం మనకి పేబ్యాక్ అవ్వదు. అదొక విషయం మనము గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది వచ్చేసి మనకు వచ్చేసి వాళ్ళు తీసుకుంటున్నారు 2500 కానీ మనకు 5500 రూపీస్ మేక్ మై ట్రిప్ హాలిడే అనేది ఒక వౌచర్ అనేది ఇస్తున్నారు. అలాగే ఎంఎంటీబీ దాంట్లో మనకు 2500 ఎన్రోల్మెంట్ అనేది ఒకటి ఇస్తున్నారు. కాబట్టి ఇది ఒక మంచి విషయము. అదొకసారి క్లియర్గా మీరు చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్. అలాగే దీంట్లో వచ్చేసి మనకి మూవీ టికెట్స్లో డైనింగ్స్లో కానీ మనకి ఇది వచ్చేసి డిస్కౌంట్ వచ్చేసి మనకు 25% ఇస్తారు. మూవీ టికెట్స్ మాత్రము బుక్ మై షోలో చేయాలి మనము. ఐనాక్స్ కానీ బుక్ మై షోలో కానీ ఎక్స్క్లూజివ్ డిస్కౌంట్ ఆఫర్స్ డైనింగ్లో కానీ దేంట్లో కానీ మనం కరెంట్లీ మన ప్రోగ్రామ్స్లో కూడా ఐసిఐసి బ్యాంక్లో కూడా ఆ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే దాంట్లో ఇది చేస్తే మనకి రివార్డ్ పాయింట్స్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి అది ఒక పెద్ద విషయం ఏం కాదు. అదొకటి మీరు బాగా గమనించండి. అలాగే మనకి రివార్డ్ రేటింగ్ వచ్చేసి మనకి 1.25 పైసా ఒక క్యాష్ పాయింట్ అనే డొమెస్టిక్ స్పెండింగ్లో ఇస్తారు. 200 రూపీస్ చేస్తే మనకి అంత ఇస్తారు. అలాగే 1.5 పైసా వచ్చేసి మనకి మై క్యాష్ ఫ్రీ ఇంటర్నేషనల్ స్పెండింగ్లో కూడా ఇస్తారు. కాబట్టి ఇది ఒక మంచి విషయం. కాబట్టి ఒకసారి చూడండి, మీరు అన్నీ చూసి ఇది మీకు సెట్ అవుతుంది అనుకుంటే కార్డ్ అయితే కంపల్సరీ అప్లై చేసుకోండి. ఇది ఒక మంచి కార్డే, ప్రాబ్లం ఏం లేదు. ఈ కార్డులో వచ్చేసి మనకి డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ వచ్చేసి కాంప్లిమెంటరీ లాంచ్ యాక్సెస్ వచ్చేసి మనకి క్వార్టర్లీ మనకి 2 ఇస్తున్నారు. అంటే ఇది ఒక బెస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే లాంచ్ యాక్సెస్ అనేది క్వార్టర్లీ స్పెండింగ్ ఆఫ్ ది 5000 ఉండాలి. మనం మ్యాక్సిమం 5000 ఉంటే మనకి ఈ లాంచ్ యాక్సెస్ని మనము యూజ్ చేసుకోవచ్చు. లాంచ్ యాక్సెస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. చాలామంది లాంచ్ యాక్సెస్ అంటే ఏమో అనుకుంటారు, కానీ లాంచ్ యాక్సెస్ అంటే ఏమీ లేదు. దాంట్లో మనము డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళేటప్పుడు మనకి మనము 2 రూపీస్ పే చేసి ఎంత అని తినొచ్చు. ఇబ్బంది అనేది ఏం లేదు. మనకి ఇష్టం వచ్చింది తినొచ్చు. ఎవరు మనల్ని 1 రూపీ కూడా ఎక్స్ట్రా అడిగారు. కాకపోతే కార్డ్ని మనము స్వైప్ చేసుకోవాలి. 2 రూపీస్ మన అకౌంట్ నుండి కట్ అయ్యి రివార్డ్ మనకి రిన్యూవల్ మనకి రివర్స్ కూడా 2 రూపీస్ అనేది ఇచ్చేస్తారు. 0 కాస్ట్తో మనము ఎంతైనా తినవచ్చు ఫ్రెండ్స్. అలాగే వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి 2 ఇస్తున్నారు. క్వార్టర్లీ మనకి 2 ఇస్తున్నారు. ఒకటి వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ కూడా ఇస్తున్నారు. ఇది ఒక సూపర్ అని చెప్పాలి. ఎందుకంటే మనకి వచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఎక్కడ పడితే అక్కడ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనము ఎక్కువ బయట తిరిగేటప్పుడు మనము ఒక కాంప్లిమెంటరీ ఇంటర్నేషనల్ లాంచ్ విజిట్ చేయొచ్చు. మనము దీంట్లో వచ్చేసి మనము హ్యాపీగా తినొచ్చు. అలాగే ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఏమీ లేదు ఫ్రెండ్స్.
అలాగే దీనికి వచ్చి జీరో లైబిలిటీ ప్రొటెక్షన్ ఏం లేదు. ఇంతకుముందు ఒక బేసిక్ కార్డ్ చేసాం మనము, నిన్న హెచ్పిసిఎల్ చేసాం, మనం హెచ్పిసిఎల్ కార్డ్ చేసాం ఒకసారి చూడండి. అది బేసిక్ కార్డు. దాంట్లో జాయినింగ్ ఫీ లేదు, యాన్యువల్ ఫీ లేదు. కానీ దాంట్లో వచ్చేసి మనకి ఇన్సూరెన్స్ అనేది 2 lakhs నుండి 20 lakhs 25 lakhs వరకు ఇచ్చున్నారు. ఇది ఒక ప్రీమియంలో బేసిక్ కార్డు, కానీ దీంట్లో ఏ ఇన్సూరెన్స్ లేదు. కాబట్టి ఒకసారి ఆ వీడియోస్ని చెక్అవుట్ చేయండి, మీకే అర్థమైపోతుంది. యాజ్ యూజువల్గా దీంట్లో వచ్చేసి మనకి వేవ్ ఆఫ్ అనేది ఏమి లేదు. రిడిమినేషన్ పాయింట్స్లోనూ మనకి రిడిమినేషన్ పాయింట్ మనం ఎక్కువ ఉన్నప్పుడు చేయండి, తక్కువ ఉన్నప్పుడు చేయకండి. ఎందుకంటే వీళ్ళు 99 రూపీస్ అనేది మన దగ్గర నుండి ఛార్జ్ చేస్తారు కాబట్టి. అలాగే ఫ్రెండ్స్ ఫ్యూల్ సర్చార్జ్ వేవర్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ ఒకసారి చూసుకోండి, చూసి ఓకే అనుకుంటే కంపల్సరీ కార్డ్ని అప్లై చేసుకోండి. ఇది ఒక మంచి కార్డే, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. దీనికి వచ్చేసి మనకి క్యాష్ పాయింట్లు అన్నీ ఇస్తున్నారు, ఇది ఒక మంచి విషయమే. దీనికి మనకి వచ్చేసి 21 years నుండి 18 years వరకు మనము యాడ్ చేసుకోవచ్చు. 16 years వరకు మనకి ఈ కార్డ్ని అలౌ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక మంచి విషయం. అలాగే దీనికి మన డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ వచ్చేసి మనకి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, అలాగే ఐటీఆర్ ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్ కార్డ్ని మనకి వాళ్ళు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంది. కాబట్టి ఒకసారి ట్రై చేయండి, తప్పులేదు, మంచి కార్డే. అలాగని ఈ కార్డు వచ్చేసి దేనికి పనికిరాని కార్డు కాదు. ఇది ఒక ప్రీమియం కార్డులో ఇది ఒక బేసిక్ కార్డు. కాబట్టి చూడండి, ఎన్ఎఫ్సి సపోర్ట్ ఉంది, మళ్ళీ వీసా సిగ్నేచర్ ఉంది. మళ్ళీ దీని రేటింగ్ చూడండి, 5కి అవుట్ ఆఫ్ 4.2 ఇచ్చున్నారు. అంటే ఇది మామూలు విషయం కాదు. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.